మేము ఏం మాట్లాడినా మా తప్పే. అక్రమంగా పెట్టే కేసులను వెంటనే బీఎస్పీ నాయకులపై అక్రమంగా పెట్టే కేసులను వెంటనే బీఎస్పీ నాయకులపై అక్రమంగా పెట్టిన కేసులను వెంటనే పోరాటం అక్రమ కేసులకు వ్యతిరేకంగా పోరాటం అక్రమ కేసులకు వ్యతిరేకంగా పోరాటం అక్రమ కేసులకు వ్యతిరేకంగా. కానాపురం నేను పిఎస్పిలో జిల్లా ఈసీ మెంబర్గా పనిచేస్తున్నా. ఖానాపూర్లో మాది మొక్కజొన్న చేను ఉంటే పక్కన పాలెం చెందిన 2 ఆడోళ్ళు మా దాని పక్కనే చేను అంటిపెట్టుకొని పోయిర్రు. దాని ద్వారా మా దాంట్లో నుంచి పడి అంటుకుంటూ పోయి ఒక 18 ఎకరాల పక్క చేను అంటుకున్నదని నా మీద కేసు పెట్టిండ్రు. దానిపైననే మాట్లాడుకుంటూ ఇది ధర్నా చేస్తున్నాం. నాకు వేరే వాళ్ళు చెప్తేనే నేను చేను దగ్గరికి పోయినా, వేరే వాళ్ళు చెప్తేనే పోయి నేను నా పైపులు స్ప్రింక్లర్లు అవన్నీ ఉండేవని తొందరలో పోయి నేను చల్లారిపోయే క్రమంలో అంటుకపోయింది. అవన్నీ తీసి పక్కకెట్టుకొని పోయి నేను కూడా చల్లార్పనికి ప్రయత్నం చేసిన. వేరే పిల్లల్ని పిలిచిన, గంట ఫైర్ ఇంజన్కి ఫోన్ చేయించిన, వాడికి అందరిని పిలిపించి ఆ చల్లార్పనికి ప్రయత్నం కూడా చేసిన. నేను అందరు ఊరోళ్ళందరూ వచ్చారు, ట్రాక్టర్లు వచ్చినాయి, అవన్నీ వచ్చినాయి. వచ్చి ఏఎస్ఐ గారు కూడా వచ్చిండ్రు, ఎంక్వైరీ చేసిండ్రు. నీవు అరే ఇక్కడ నీ దాని నుంచి ఇక్కడ వరకు ఇంత దూరంలో ఎట్లా పోయిందని చెప్పి ఆయన కూడా అన్నారు. ఇవన్నీ అన్నీ కూడా మళ్ళా మా ఊరి గ్రామస్తులు రాజకీయ నాయకులు చేసిన కేసులు, నా మీద పెట్టిన కేసులు, ఇది అక్రమంగా నా మీద పెట్టిన కేసు పెట్టింది ఎందుకు సార్ అని అంటే ఉండని పట్టని పోలీసు వాళ్ళు చెప్తున్నారు. దీనిపైననే అడగడానికి పోలీస్ స్టేషన్ వచ్చినాం. ఖానాపూర్లో జరిగినటువంటి పంట కాల్చిందనే ఉద్దేశంతో ఖానాపూర్ గ్రామంలో ఉన్నటువంటి రైతు రాము గారు ఎవరితో పంట కాల్చిందనే నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి పోయినటువంటి ఎస్ఐ కేసు బుక్ చేయడం వాస్తవంగా అదంతా తప్పు. వాస్తవంగా ఏ రైతు కూడా కష్టపడి 6 కాలం పంట చేసే ఏ రైతు కూడా ఒకరి పంటలు ఒకరు కాలబెట్టుకోవాలనే ఉద్దేశం అయితే ఎవరికి ఉండదు. వాస్తవం ఈ రైతే కాదు, ఏ రైతు కూడా కాలబెట్టాలనే ఉద్దేశం అయితే ఉండదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు అక్కడ జరిగినటువంటి సంఘటన ఏదో ఎంక్వైరీ చేసి పోలీసులు దాని మీద చర్య తీసుకుంటే బాగుండేది. వాస్తవంగా ఆ గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి వీళ్ళు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ఉద్దేశంతో ఈ రాజకీయ కుట్రలో ఒక భాగమే. దాని ద్వారా ఈ రామ్ అనేటువంటి వ్యక్తి మాకు అనుకూలంగా పనిచేయడం లేదనేటువంటి ఉద్దేశంతో అతని మీద కేసులు పెట్టడం జరిగింది. వాస్తవంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వాస్తవంగా గ్రామానికి వెళ్ళి నిజ నిర్ధారణ చేసి కేసులు చేస్తే బాగుంటుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై భీమ్, జై భారత్. ఈరోజు బిజినపల్లి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ముట్టడి కార్యక్రమం బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో చేయడం జరుగుతూ ఉంది. దీనికి ప్రధాన కారణం మే నెల మొదటి వారం 3-4 తారీఖులలో ఖానాపూర్ గ్రామంలో బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా కమిటీ మెంబర్గా ఉన్న షాయన్పేట రాము తన పొలంలో ఉండగా ఎవరో 18 ఎకరాల అవతల ఎవరో పంటకు నిప్పు పెడితే రాము వాళ్ళ కొడుకు ఒక 12-13 సంవత్సరాల చిన్న పిల్లగాడు అక్కడ ఉంటే ఆ పిల్లగానితో ఏదో వీడియో తీసుకొని ఉద్దేశపూర్వకంగా ఆ గ్రామంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉద్దేశపూర్వకంగా ఆ చిన్న పిల్లగానితో వీడియో తీసుకొని ఇదంతా మీ నాయనే చేసింది కదా, మీ నాయనే కలబెట్టింది కదా, మీ అమ్మనే కలబెట్టింది అని చెప్పేసి తప్పుదో పట్టించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉద్దేశపూర్వకంగా ఈ పోలీసులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి ఇది ప్రజాపాలన అంటూనే సామాన్య ప్రజలపై అక్రమ కేసులు పెట్టడం జరిగింది. మేము బహుజన్ సమాజ్ పార్టీ తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం. పర్యావరణ కాలుష్యానికి వ్యతిరేకంగా ఎవరు పంటను అంటుపెట్టినా రీసెంట్గా సిద్దిపేట ఏసీపీ గారు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది ఆ వీడియో. ఎవరు కూడా ఏ రైతు కూడా మొక్కజొన్న పంటను కానీ వరి పంటను కానీ కాల్చొద్దు, చట్ట ప్రకారం నేరం అని చెప్తా ఉన్నాడు.
అదే విషయానికి వస్తే ఇక్కడ ఉన్న ఎస్ఐ గారికి చట్టాలు తెలవా? మళ్ళీ 18 ఎకరాలు కాల్చిన రైతులను ఎందుకు కేసులు పెట్టలేదు? చట్ట ప్రకారం ఎవరి పంట వాళ్ళు కాల్చుకున్న కూడా నేరం. అట్లయినప్పుడు మరి రాము పైన అక్రమంగా ఎందుకు కేసులు పెట్టాల్సి వచ్చింది? మరి రాము ఉద్దేశపూర్వకంగా కాల్చిన విషయం కాదు, అది ఖచ్చితంగా తప్పుడు కేసు పెట్టడం జరిగింది. ఇది ఏదైతే ఎఫ్ఐఆర్ నమోదైందో ఖచ్చితంగా రద్దు చేయాలి. ఎఫ్ఐఆర్ను లేని పక్షంలో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నాగర్ కర్నూలు ఎస్పీ ఆఫీస్ ముట్టడి చేస్తామని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. జై భీమ్, జై భారత్. బిజనపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ ముందు బహుజన్ సమాజ్ పార్టీ నాయకులను ధర్నా చేస్తున్నాం. ఈ ధర్నా ఉద్దేశం ఏంటంటే ఖానాపూర్ గ్రామానికి చెందినటువంటి బహుజన్ సమాజ్ పార్టీ నాయకుడు జిల్లా మెంబరు అయినటువంటి రామన్న గారి మీద ఈ పోలీస్ స్టేషన్లో అక్రమంగా కేసులు పెట్టడం జరిగింది. ఆయన మీదనే కాదు, వారి భార్య మీద కూడా అక్రమ కేసులు పెట్టి రాజకీయంగా ఇబ్బందులు గురి చేసిన పరిస్థితి ఈ మండలంలో కనపడుతుంది. వాస్తవానికి మరి వాళ్ళు చెప్పినట్టుగా ఎవరో ఒక వ్యక్తి ఇట్లా చేను దగ్గర అంటుకపోతుంది, మీ చేనేమో చూసుకోపోయి అని చెప్తే ఆయన హడావుడిలో ఆయనకున్నటువంటి ఆ పైపులు కానీ ఆ స్ప్రింక్లర్లు కానీ అవన్నీ తీసుకోవడానికి వెళితే వీణ శిల్కకు సంబంధం లేనటువంటి దూరాన ఉన్నటువంటి శిల్కలో ఇదంతా కూడా సంఘటన జరిగింది. వాస్తవానికి ఎవరి మీదైతే మా పార్టీ నాయకుడు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధం లేనటువంటి శిల్కలో ఈ యొక్క పంట నష్టం జరిగింది. కానీ గ్రామంలో ఉన్నటువంటి రాజకీయ ఆధిపత్య కులాలు మొత్తం కూడా ఏం చేస్తున్నాయంటే బహుజన్ సమాజ్ పార్టీ నాయకులని గ్రామాలలో పార్టీని ఎస్టాబ్లిష్ కాకుండా వీరిని మొగ్గల్లే తుంచేయాలనే ఉద్దేశంతో దుర్బుద్ధితోటి ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ నాయకుల మీద సంబంధం లేనటువంటి కేసులు పెడితే మరి వారికి ఒత్తాసు పలుకుతూ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సుప్రీం ఎవరైతే ఉంటారో ఎస్ఐ గారు, సబ్ ఇన్స్పెక్టర్, ఆ పోలీస్ మరి గతంలో ఉన్నటువంటి ఎస్ఐ హోల్డ్లో పెట్టినటువంటి ఆ పిటిషన్ని మరి కొత్తగా వచ్చినటువంటి ఎస్ఐ గారు అక్కడ ఏఎస్ఐని కానీ లేకపోతే కానిస్టేబుల్ అని కానీ అందరూ కూడా ఎంక్వైరీ చేసుకోవాలి అక్కడ ఏం జరిగింది, ఈ పిటిషన్ ఎందుకు పెండింగ్లో ఉంది, ఎందుకు హోల్డ్లో ఉంది ఈ పిటిషను, దీని మీద వాస్తవాలు నిజాలు ఏందని తెలుసుకోకుండానే ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ నాయకుడైనటువంటి మా జిల్లా నాయకుడి మీద అతని భార్య మీద అక్రమంగా పెట్టినటువంటి కేసులు ఏవైతే ఉన్నావో వాటిని తక్షణమే ఎత్తివేయాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో ఈరోజు ఈ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తున్నాం. రేపు ఈ అక్రమంగా పెట్టినటువంటి కేసులు ఎత్తేయని పక్షంలో తప్పనిసరిగా ఎస్పీ కార్యాలయం ముందు కూడా ధర్నా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నటువంటి పార్టీ ఈ దేశంలో ఏదైనా ఉంది అంటే అది బహుజన్ సమాజ్ పార్టీ. ఇది డిపార్ట్మెంట్కి తెలుసు, ఎలక్షన్ కమిషన్కి తెలుసు, అన్ని రాజకీయ పార్టీలకు తెలుసు. మేము ఎప్పుడు కూడా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎటువంటి పనులు చేయం. మా దగ్గర ఒక క్రమశిక్షణ ఉంటుంది, మా పార్టీ లీడర్లకు ఒక క్రమశిక్షణ ఉంటుంది. సంబంధం లేదు. ఈయన శిలకకు అంటుకుపోయినటువంటి శిలకకు దాదాపు మధ్యలో 18 ఎకరాల భూమి ఉంది. మరి ఈయన ఏ విధంగా అనిపిస్తారో ఒకసారి మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ప్రజలారా, ఇటువంటి ప్రజాపాలన అంటున్నారు. ఈ ప్రజాపాలనలో దుర్మార్గమైనటువంటి విధానాలు కొనసాగుతున్నాయి. దానికి నిదర్శనమే ఈరోజు మా పార్టీ నాయకుడి మీద అక్రమంగా పెట్టినటువంటి కేసులు. ఈ ప్రజాపాలన కాదు, ఇది దురష్ట పాలన. ఇది ప్రజాపాలన కాదు, ఇది రాక్షసుల పాలన. ఈ రాక్షసుల పాలన నుండి విముక్తి కావాలంటే బహుజన్ సమాజ్ పార్టీ ఏకైక మార్గంగా మన ముందు కనపడుతుంది. మా రాష్ట్ర అధ్యక్షుల వారు ఇబ్రాహిం శేఖర్ అన్న పిలుపు మేరకు ఈరోజు పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఎస్ఐ గారికి మేము అంబుల్ రిక్వెస్ట్ చేస్తున్నాం. అయ్యా, ఇప్పటికైనా సరే మీరు విచారణ చేయండి. మీరు కొత్తగా వచ్చారు, గతంలో ఉన్నటువంటి ఎస్ఐ ఎందుకు హోల్డ్లో పెట్టారు ఆ పిటిషన్ని, మీరు ఇప్పటికైనా విచారణ చేసి ఆ అక్రమంగా పెట్టినటువంటి కేసులని ఎత్తివేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తూ, లేని పక్షంలో మా జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ మొత్తం ఆలోచించి ఎస్పీ కార్యాలయం ముందు ధర్నా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై భీమ్, జై భారత్. బిజినపల్లి మండల కేంద్రంలో ఖానాపూర్ అనే విలేజ్లో రాము అనే వ్యక్తి పైన బీఎస్పీ నాయకుడు, జిల్లా ఈసీ మెంబర్ అన్న గత
నెలలో ఆయన పైన కేసు పెట్టడం జరిగింది. బహుజన్ సమాజ్ పార్టీ ఏం తెలియజేస్తుందంటే భారత రాజ్యాంగం ప్రకారంగా మమ్మల్ని చట్టపరంగా శిక్షించమని చెప్తున్నాం. కానీ మీరు మా నాయకుల పైన అక్రమైన కేసులు పెట్టుకుంటూ ఇష్టం వచ్చినట్లు వాళ్ళు రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్, టీఆర్ఎస్, మిగతా పార్టీలకు విలేకరులని చెప్పుకుంటూ మండల కేంద్రంలో పైసలు వసూలు చేసుకుంటూ ఇష్టానుసారంగా వాళ్ళకు ఏ విధంగా అయితే వాళ్ళ మాట వినకుంటే బహుజన్ సమాజ్ పార్టీ రోజు రోజుకు కమిటీలు వేస్తుంటే అక్కడ ఇబ్బంది పెట్టడం, అదేవిధంగా బహుజన్ సమాజ్ పార్టీ ఇక్కడ అంబేద్కర్ కూడలలో అక్కడ కార్యక్రమాలు చేస్తుంటే ఎన్నో విధాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. మేము ఒకటి హెచ్చరిస్తున్నాం, బహుజన్ సమాజ్ పార్టీ రోజు రోజు అభివృద్ధి చెందుతూనే ఉంటుంది, బహుజన్ సమాజ్ పార్టీ రోజు రోజుకు పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి మా పైన కేసులు పెడితే మీరు కేసులకు భయపడతా అనుకుంటున్నారు. రాజ్యాంగానికి చట్ట ప్రకారంగా మాకు కూడా ఏం చేయాలో తెలుస్తుంది. ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే, అదేవిధంగా రాజేష్ రెడ్డి, కూచుకుల దామోదర్ రెడ్డి, అదేవిధంగా మల్లు రవి వాళ్ళకి సంబంధించిన పిటిషన్లు వస్తేనేమో కేసులు పెట్టకుండా కాంప్రమైజ్ అయ్యి మాట్లాడి వెళ్ళిపోతారు. అదేవిధంగా ఇక్కడ బీఎస్పీ నాయకులు ప్రశ్నించి మాట్లాడి పేదల పక్షాన మాట్లాడితేనేమో కేసులు పెడతారు. మళ్ళీ చెప్తున్నాం, ఈ కేసులను అక్రమంగా ఇష్టానుసారంగా చేస్తే మేము తదుపరి కార్యక్రమం కూడా చేయాల్సి వస్తుంది. అదేవిధంగా మా పైన పెట్టిన రాము అనే వ్యక్తి పైన పెట్టిన కేసులు ఆయన పొలం దగ్గర ఎవరో మంట పెట్టిరని చెప్తే ఆ మంట ఆర్పడానికి ఎవరో ఇంటిమేషన్ ఇస్తే పోయి ఆయనకు సంబంధించిన స్ప్రింక్లర్లు, బోర్లో ఉన్న కరెంటు వైర్లు ఆయన కాపాడుకోవడానికి వెళితే దాదాపుగా ఒక 18 ఎకరాల భూమి తర్వాత మళ్ళీ మంట చెలరగడం జరిగింది. కానీ మేము దాదాపుగా ఆ విషయాన్ని క్లుప్తంగా ఆయనకు తెలియదు, కానీ ఎవరో ఇంటిమేషన్ ఇస్తే చేసిన విషయాన్ని తీసుకొచ్చి కేసు పెట్టి కేసు ఒప్పుకోమని చెప్తున్నారు. అదేవిధంగా ఊర్లో పంచాయతీ పెడితే ఊర్లో 100-200 మంది పెద్ద మనుషులతో మాట్లాడితే మాకు పైసలు డిమాండ్ ఏం అవసరం లేదు, అదేం అవసరం లేదు, మీరు తప్పు చేసి నన్ను ఒప్పుకోమని చెప్తున్నారు. కానీ నేను తప్పు చేయలేదు, నాకు ఎవరో చెప్తే పోయినా తప్ప నేను ఆ మంట పెట్టలేదని క్లియర్గా స్పష్టంగా చెప్పారు. ఎంక్వైరీ కోత కూడా ఏఎస్ఐ గారు బిజినపల్లి ఏఎస్ఐ గారు కూడా చూసిర్రు, మాట్లాడిర్రు, ఆయన తప్పేం లేదని. కానీ కక్షపూరితంగా రాజకీయంగా కేసు పెట్టి ఇబ్బందులు పెట్టే పరిష్కారం కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు చేస్తున్న పరిణామం చేస్తున్నాం. కానీ ఇష్టానుసారంగా మేము మాట్లాడితే కేసులపై ఈ అక్రమ కేసులు ఎత్తివేయాలని బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. జై భీమ్, జై భారత్. ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బిజినపల్లి పోలీస్ స్టేషన్ ముందల ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే బిజినపల్లి మండలం ఖానాపూర్ గ్రామానికి చెందిన షాయిన్పేట రాములు బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా ఈసీ మెంబరు. ఆయన ఒక రైతు, పార్టీకి పని చేసుకుంటూనే వ్యవసాయం చేసుకుంటాడు, మేస్త్రి పని కూడా చేసుకుంటాడు. ఆయన పోయిన నెలలో నీ పొలం అంటుకున్నది, నువ్వేమన్నా పొలం అంటించుకున్నావా అని వేరే వాళ్ళు ఫోన్ చేస్తే, అరే నా పొలం ఎవరు అంటు పెట్టారని చూసుకోవడానికి పోయిండు. చూసుకుంటే అప్పటికి ఆయన పొలం కాలింది. ఆయన పొలంలో ఉన్న స్ప్రింక్లర్లు, పైపులు అవన్నీ తీసేసి పక్కకుంటే కొంతమంది ఉద్దేశపూర్వకంగా మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక ప్యానల్లో పోటీ చేసి గెలిచిరని, 2 వార్డు మెంబర్లుగా పోటీ చేస్తే బహుజన్ సమాజ్ పార్టీ 1 వార్డు మెంబర్ గెలిచిందని, కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ఓడిపోయిందనే కక్షపూరిత మనస్తత్వాన్ని కలిగిన కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖానాపూర్ రాము గారి మీద, వాళ్ళ భార్య గారి మీద కేసు పెట్టించడం జరిగింది. దీన్ని బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. 1 నెల రోజులు ఇదే పోలీస్ స్టేషన్లో హోల్డ్లో ఉండి పాత ఎస్ఐ గారు ఏం చేయాలో తెలియక దాన్ని హోల్డ్లో ఉంచితే మొన్న వచ్చిన కొత్త ఎస్ఐ గారు కేసు పెట్టి స్టేషన్ బెయిల్ ఇవ్వడం జరిగింది. మేము అడుగుతా ఉన్నాం, ఈ నాగర్ కర్నూలు నియోజకవర్గంలో ఒక రెడ్డి కుల పైన వాళ్ళ వదినను కొడితే ఆ కేసు అయిందా, అటెంప్ట్ మర్డర్ అయిందా, ఏం కేసు అయిందో ఇప్పటికి స్పష్టత లేదు. ఇదే బిజినపల్లి మండలం వెలుగొండ గ్రామానికి చెందిన ఒక రెడ్డి కులం ఆయన జాబులు ఇప్పిస్తా, ఇండ్లు ఇప్పిస్తా, బిల్లులు ఇప్పిస్తా అని ప్రజలందరినీ మోసం చేస్తే దాని మీద కూడా ఎలాంటి యాక్షన్ లేదు. కానీ ఇదే బిజినపల్లిలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎస్సీలు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎస్టీలు ఏదో కళ్యాణ లక్ష్మి పథకంలో చిన్న అవకతవకలేదో చేసిరని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. మొన్న ఒక సంఘటన చూస్తే ఇదే బిజినపల్లిలో బీసీలకు రెడ్లకు గొడవ అయితే
బీసీ కులం కాంగ్రెస్ పార్టీ లీడర్ మీద అటెంప్ట్ మర్డర్ కేసు అయింది. ఈ నాగర్ కర్నూల్లో ఎమ్మెల్యే గారిని ఎమ్మెల్సీ గారిని ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు తప్పు చేస్తేనేమో తప్పు కాదు, ఎస్సీ ఎస్టీ బీసీలు తప్పు చేయకున్నా తప్పు ఎట్లయితా ఉందని అడుగుతా ఉన్నాం. తప్పు చేయకున్నా వీళ్ళ మీద ఎఫ్ఐఆర్లు ఎందుకు నమోదు అవుతా ఉన్నాయని అడుగుతా ఉన్నాం. మొదటగా 3 లక్షలు అడిగిరు, 1,50,000 అడిగిరు, చివరిగా 5,000 ఇస్తే ఈ పంచాయతీ క్లోజ్ చేస్తామన్నారు. ఎవరైనా భూమి కాలిన వాళ్ళు 5,000 ఎందుకు అడుగుతారని గౌరవ ఎస్ఐ గారికి కూడా మేము చెప్పినాం. మళ్ళీ ఈరోజు మీడియా ముఖంగా కూడా చెప్తా ఉన్నాం. ఏం జరుగుతుందో ఒకసారి కూలంకషంగా చర్చ చేసి దాని మీద ఎంక్వైరీ చేసి కేసు పెడితే బాగుండు. కానీ కాంగ్రెస్ తప్ప, కాంగ్రెస్లో ఉన్న ఆధిపత్య కులాలే తప్ప, కాంగ్రెస్లో ఉన్న ఎస్సీబీసీలై, మిగతా ప్రతిపక్ష పార్టీలో ఉన్న ఎస్సీబీసీలై కూడా మొత్తం కేసులు నమోదవుతూ ఉన్నాయి. గతంలో లట్టుపల్లి గ్రామానికి చెందిన సీనన్న అని ఉంటాడు, సీను, గట్టుకాడి శ్రీనివాసులు, వాళ్ళ మీద కూడా పొలం దగ్గర ఇష్యూ అయితే ఈయన ఎస్సీ, అవతల రెడ్డి, ఈయన ఎఫ్ఐఆర్ కాలేదు, వాళ్ళది ఎఫ్ఐఆర్ అయ్యింది. ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉన్నాయని అడగడానికి, నిలదీయడానికి వచ్చినాము. ఖచ్చితంగా బహుజన్ సమాజ్ పార్టీ నాగర్కల్ నియోజకవర్గంలో పేదల తరఫున, బడుగు బలహీన వర్గాల తరఫున నిరంతరం పోరాటం చేస్తుంది. మీరు కేసులు పెట్టినా మేము న్యాయపరంగా పోరాటం చేసుకుంటూనే ప్రజలకు అండగా ఉంటామని తెలియజేస్తూ, గత ఎమ్మెల్యే గారు అనేక కేసులు పెట్టి ఈరోజు ఏ పరిస్థితిలో ఉన్నారు ఒకసారి ఇప్పుడున్న ఎమ్మెల్యే గారిని ఆలోచించుకోవాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ సర్పంచ్ ఎన్నికలు వస్తే మరుసటి రోజే కొడంగల్లో మీటింగ్లు పెట్టి, ఇక ఈ రోజు నుంచి పార్టీలు లేవు, ప్రజలంతా మనకు ఒకరే, వాళ్ళందరినీ మనం బాగా చూసుకోవాలి, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు ఇవ్వాలి అని ప్రతి దగ్గర మాట్లాడుతూ ఉన్నాడు. కానీ అవేవి ఆచరణలో ఇంప్లిమెంట్ అయితలేవు. నాగర్ కర్నూల్లో ఉన్న ఎస్పీ గారు కానీ, డిఎస్పీ గారు కానీ, సిఐ గారు కానీ విషయాలను చూసి చూడనట్లు, లేకపోతే న్యాయం వైపు నిలబడుతున్న సందర్భంలో కేవలం ఎస్ఐలు మాత్రమే ఏకపక్షంగా చేసుకుంటూ అధికార పార్టీకి ఒత్తాసు పలుకుతున్న విషయాన్ని బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. భవిష్యత్తులో కూడా తీవ్రంగా ప్రతిఘటిస్తుందని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బిజ్నాపల్లి పోలీస్ స్టేషన్ ముందల ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే, బిజ్నాపల్లి మండలం ఖానాపూర్ గ్రామానికి చెందిన షాయిన్పేట రాములు బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా ఈసీ మెంబరు. ఆయన ఒక రైతు, పార్టీకి పని చేసుకుంటూనే వ్యవసాయం చేసుకుంటాడు, మేస్త్రి పని కూడా చేసుకుంటాడు. ఆయన పోయిన నెలలో నీ పొలం అంటుకున్నది, నువ్వేమన్నా పొలం అంటించుకున్నావా అని వేరే వాళ్ళు ఫోన్ చేస్తే, అరే నా పొలం ఎవరు అంటుపెట్టారని చూసుకోవడానికి పోయిండు. చూసుకుంటే అప్పటికి ఆయన పొలం కాలింది. ఆయన పొలంలో ఉన్న స్ప్రింక్లర్లు, పైపులు అవన్నీ తీసేసి పక్కకుంటే, కొంతమంది ఉద్దేశపూర్వకంగా మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక ప్యానల్లో పోటీ చేసి గెలిచిరని, 2 వార్డు మెంబర్లుగా పోటీ చేస్తే బహుజన్ సమాజ్ పార్టీ 1 వార్డు మెంబర్ గెలిచిందని, కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ఓడిపోయిందనే కక్షపూరిత మనస్తత్వాన్ని కలిగిన కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖానాపూర్ రాము గారి మీద, వాళ్ళ భార్య గారి మీద కేసు పెట్టించడం జరిగింది. దీన్ని బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. 1 నెల రోజులు ఇదే పోలీస్ స్టేషన్లో హోల్లో ఉండి పాత ఎస్ఐ గారు ఏం చేయాలో తెలియక దాన్ని హోల్లో ఉంచితే, మొన్న వచ్చిన కొత్త ఎస్ఐ గారు కేసు పెట్టి స్టేషన్ బెయిల్ ఇవ్వడం జరిగింది. మేము అడుగుతా ఉన్నాం, ఈ నాగర్ కర్నూలు నియోజకవర్గంలో ఒక రెడ్డి కులపు ఆయన వాళ్ళ వదినను కొడితే ఆ కేసు అయిందా, అటెంప్ట్ మర్డర్ అయిందా, ఏం కేసు అయిందో ఇప్పటికి స్పష్టత లేదు. ఇదే బిజ్నపల్లి మండలం వెలుగొండ గ్రామానికి చెందిన ఒక రెడ్డి కులం ఆయన జాబులు ఇప్పిస్తా, ఇండ్లు ఇప్పిస్తా, బిల్లులు ఇప్పిస్తా అని ప్రజలందరినీ మోసం చేస్తే దాని మీద కూడా ఎలాంటి యాక్షన్ లేదు. కానీ ఇదే బిజ్నపల్లిలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎస్సీలు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎస్టీలు ఏదో కళ్యాణ లక్ష్మి పథకంలో చిన్న అవకతవకలేదో చేసిరని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. మొన్న ఒక సంఘటన చూస్తే ఇదే బిజ్నపల్లిలో బీసీలకు రెడ్లకు గొడవ అయితే బీసీ కులం కాంగ్రెస్ పార్టీ లీడర్ మీద అటెంప్ట్ మర్డర్ కేసు అయింది. ఈ నాగర్ కర్నూల్లో ఎమ్మెల్యే గారిని ఎమ్మెల్సీ గారిని ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు తప్పు చేస్తేనేమో తప్పు కాదు, ఎస్సీ ఎస్టీ బీసీలు తప్పు చేయకున్నా తప్పు ఎట్లయితా ఉందని అడుగుతా ఉన్నాం. తప్పు చేయకున్నా వీళ్ళ మీద ఎఫ్ఐఆర్లు ఎందుకు నమోదు అవుతా ఉన్నాయని అడుగుతా ఉన్నాం. మొదటగా 3 లక్షలు అడిగిరు, 1,50,000 అడిగిరు, చివరిగా 5,000 ఇస్తే ఈ పంచాయతీ క్లోజ్ చేస్తామన్నారు. ఎవరైనా భూమి కాలిన వాళ్ళు 5,000 ఎందుకు అడుగుతారని గౌరవ ఎస్ఐ గారికి కూడా మేము చెప్పినాం. మళ్ళీ ఈరోజు మీడియా ముఖంగా కూడా చెప్తా ఉన్నాం. ఏం జరుగుతుందో ఒకసారి కూలంకషంగా చర్చ చేసి దాని మీద ఎంక్వైరీ చేసి కేసు పెడితే బాగుండు. కానీ కాంగ్రెస్ తప్ప,
కాంగ్రెస్లో ఉన్న ఆధిపత్య కులాలే తప్ప కాంగ్రెస్లో ఉన్న ఎస్సీబీసీలై మిగతా ప్రతిపక్ష పార్టీలో ఉన్న ఎస్సీబీసీలై కూడా మొత్తం కేసులు నమోదవుతూ ఉన్నాయి. గతంలో లట్టుపల్లి గ్రామానికి చెందిన సీనన్న అని ఉంటాడు, సీను గట్టుకాడి శ్రీనివాసులు, వాళ్ళ మీద కూడా పొలం దగ్గర ఇష్యూ అయితే ఈయన ఎస్సీ అవతల రెడ్డి, ఈయన ఎఫ్ఐఆర్ కాలేదు, వాళ్ళది ఎఫ్ఐఆర్ అయ్యింది. ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉన్నాయని అడగడానికి నిలదీయడానికి వచ్చినాము. ఖచ్చితంగా బహుజన్ సమాజ్ పార్టీ నాగర్కల్ నియోజకవర్గంలో పేదల తరపున బడుగు బలహీన వర్గాల తరపున నిరంతరం పోరాటం చేస్తుంది. మీరు కేసులు పెట్టినా మేము న్యాయపరంగా పోరాటం చేసుకుంటూనే ప్రజలకు అండగా ఉంటామని తెలియజేస్తూ, గత ఎమ్మెల్యే గారు అనేక కేసులు పెట్టి ఈరోజు ఏ పరిస్థితిలో ఉన్నారో ఒక్కసారి ఇప్పుడున్న ఎమ్మెల్యే గారిని ఆలోచించుకోవాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ సర్పంచ్ ఎన్నికలు వస్తే మరుసటి రోజే కొడంగల్లో మీటింగ్లు పెట్టి ఇక ఈ రోజు నుంచి పార్టీలు లేవు, ప్రజలంతా మనకు ఒకరే, వాళ్ళందరినీ మనం బాగా చూసుకోవాలి, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు ఇవ్వాలి అని ప్రతి దగ్గర మాట్లాడుతూ ఉన్నాడు. కానీ అవేవి ఆచరణలో ఇంప్లిమెంట్ అయితలేవు. నాగర్ కర్నూలులో ఉన్న ఎస్పీ గారు కానీ డిఎస్పీ గారు కానీ సిఐ గారు కానీ విషయాలను చూసి చూడనట్లు లేకపోతే న్యాయం వైపు నిలబడుతున్న సందర్భంలో కేవలం ఎస్ఐలు మాత్రమే ఏకపక్షంగా చేసుకుంటూ అధికార పార్టీకి ఒత్తాసు పలుకుతున్న విషయాన్ని బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. భవిష్యత్తులో కూడా తీవ్రంగా ప్రతిఘటిస్తుందని తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను.